వన్స్ అపాన్ ఏ టైం ఒక దేశంలో ఒక యువ చిత్రకారుడు ఉండేవాడు. ఒకరోజు అతను ఒక చిత్రం గీయాలనుకున్నాడు. గీస్తే ఆ బొమ్మని దేవుడి మాదిరి గీయాలనుకున్నాడు. దాంతో తనకి కావాల్సిన ముఖం కోసం అడవులు గ్రామాలు తిరగడం మొదలుపెట్టాడు. చివరికి ఒక గొర్రెల కాపరిని చూశాడు. అతని ముఖం యవ్వనంతో పాటు దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేస్తుంది. దాంతో ఆ పెయింటర్ ఆ గొర్రెల కాపరి బొమ్మ గీశాడు. పెయింటింగ్ ఫేమస్ అయింది. లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. అనేక దేశాల్లో అతనికి మంచి పేరొచ్చింది. అలా 20 ఏళ్ల తర్వాత కళాకారుడు వృద్ధుడైపోయాడు. తనకున్న అనుభవంతో జీవితంలో మంచే కాదు చెడు కూడా ఉందని తెలుసుకున్నాడు. ప్రతి మనిషిలో ఒక సైతాన్ కూడా ఉంటాడని చివరికి అతనికి బోధపడింది. దాంతో మరొక చిత్రం గీయాలనుకున్నాడు. ఆ చిత్రం దెయ్యం మాదిరి ఉండాలనుకున్నాడు. దాంతో దెయ్యంలా ఉండే ఒక మనిషిని వెతకడం మొదలుపెట్టాడు. బార్లు, క్లబ్బులు, వేశ్యల కొంపలు, ఇలా వెతకని చోటంటూ లేదు. కానీ లాభం లేదు. దాంతో చివరికి ఒక జైలుకెళ్ళాడు.